జైలర్ 2లో ఒకే ఫ్రేమ్లో నలుగురు లెజెండరీ యాక్టర్స్. ఈ కాంబోస్తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతున్న రజనీ జైలర్ 2. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో బాలీవుడ్ బాద్షా. ఇంతకీ జైలర్ 2లో కనిపించబోయే ఆ నలుగురు స్టార్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఇండియన్ సినిమాల్లో మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అలాంటిది ఒకే సినిమాలో ఒకే ఫ్రేమ్లో ఏకంగా నలుగురు లెజెండరీ హీరోలు కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఇదే వార్త సినీ వర్గాల్లో సెన్సేషన్గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో చేస్తున్నటువంటి మూవీ జైలర్ 2 ఈ అరుదైనటువంటి ఫీట్కు ఈ వేదిక కాబోతుంది. గతంలో రిలీజ్ అయినటువంటి జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాసిందో మనందరికీ తెలిసిందే. రజనీకాంత్ మార్క్ మ్యానరిజమ్స్, నెల్సన్ టేకింగ్, అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్సెస్లో ఇతర భాష స్టార్ హీరోల గెస్ట్ అపీరెన్స్ ఆడియన్స్కు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సక్సెస్ ఇచ్చినటువంటి ఊపుతో ఇప్పుడు సీక్వెల్ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జైలర్ 2 కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, అంతకు మించిన భారీ యాక్షన్ విందు అని తెలుస్తుంది. ఈ మూవీలో రజనీకాంత్తో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని ముగ్గురు స్టార్ హీరోలు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కనిపించబోతున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇందులో పార్ట్ అవ్వబోతున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పార్ట్ 1లో ఉండగా పార్ట్ 2లో షారుఖ్ ఖాన్ కూడా సందడి చేయనున్నారని తెలుస్తుంది. ప్రజెంట్ హైదరాబాద్లోని బేగంపేట్ పరిసరాల్లో జరుగుతున్నటువంటి షెడ్యూల్లో ఈ నలుగురు స్టార్లను ఒకే ఫ్రేమ్లో చూపేలా ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్ను షూట్ చేస్తున్నారట మేకర్స్. ఈ వార్త తెలిసినప్పటి నుండి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. అయితే ఈ పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులో తెలుగు స్టార్ హీరో ఎవరు లేకపోవడంపై టాలీవుడ్ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. ఫస్ట్ ఈ క్యారెక్టర్స్లో నందమూరి బాలకృష్ణను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం తీసుకుందామని డైరెక్టర్ నెల్సన్ భావించినట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలోకి ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఎంపిక చేసినట్లు సమాచారం. నార్త్ మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బట్ ఏది ఏమైనా బాలయ్య లాంటి మాస్ హీరో ఉంటే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగేవని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నటువంటి ఈ భారీ బడ్జెట్ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ మరో మెయిన్ అట్రాక్షన్ కానుంది. ఈ నలుగురు స్టార్ హీరోల రేర్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ హై ఫీస్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రజనీ ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారంటే నమ్మరు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో గెస్ట్ అపీరెన్స్ ఇవ్వబోతున్నారట. ఇందుకోసం షారుఖ్ 5 రోజుల పాటు హైదరాబాద్ షెడ్యూల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యారెక్టర్స్ క్లైమాక్స్లో ఇచ్చినటువంటి హై ఇప్పుడు షారుఖ్ ఖాన్ తోడవడంతో మరో లెవెల్కు వెళ్ళనుంది ఈ ప్రాజెక్ట్. అనిరుద్ రవిచంద్రన్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. షూటింగ్ చివరి స్టేజ్కి చేరుకోవడంతో ఈ సినిమాను ఆగస్టు 2026 స్వాతంత్ర దినోత్సవ వీకెండ్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నలుగురు దిగ్గజాలను ఒకేసారి బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జైలర్ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ సినిమాలో జైలర్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ మెయిన్గా అటు మోహన్ లాల్ ఎంట్రీ అప్పుడు కావచ్చు, శివరాజ్ కుమార్ ఎంట్రీ అప్పుడు కావచ్చు, ఈ ఇద్దరు స్టార్స్ అండ్ వీళ్ళు అందరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కల్పించినప్పుడు జైలర్ ఒక రేంజ్లో ఆ సినిమాను చూసినటువంటి ఫ్యాన్స్ ఒక మంచి కిక్ అయితే ఇచ్చింది. బట్ ఇప్పుడు అనూహ్యంగా ఇప్పుడు నార్త్ మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని దాంట్లో భాగంగానే షారుఖ్ను కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. నిజంగా షారుఖ్ కూడా ఈ ప్రాజెక్ట్లోకి ఎంట్రీ అయితే మాత్రం అంత పెద్ద బిగ్ స్క్రీన్పై నలుగురు మెయిన్ లెజెండరీ యాక్టర్స్ని చూస్తే నిజంగా ఫ్యాన్స్ పూనకాలు రావడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్. ఈవెన్ జైలర్లో చూస్తేనే ఇన్ కేస్ ఆ బీజిఎం ఏదైతే ఉందో జైలర్ వచ్చేటువంటి బీజిఎం అప్పుడు వచ్చేటువంటి జస్ట్ అందులో శివరాజ్ కుమార్ జస్ట్ ఇట్లా టిష్యూ పేపర్ ముందుకు పెట్టుంటేనే ఒక రేంజ్లో వైబ్ అయితే క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ అది కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే అంత ఈజీ అయితే కాదు. ఒక రేంజ్లో అయితే సినిమా ఉండబోతుందైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో షారుఖ్ ఖాన్ తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా ఉన్నంతసేపు మాత్రం సినిమా చాలా హై ఫీస్ట్లో వెళ్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో చాలామంది లెజెండరీ యాక్టర్స్ ఒకే బిగ్ స్క్రీన్పై చూస్తే చాలామంది చూడాలని కోరుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనశంకర్ వరప్రసాద్లు అటు చిరు ఇటు వెంకీ ఇద్దరు కూడా కలిసి బిగ్ స్క్రీన్పై కనిపించి మామూలు సందడి చేయలేదు. ఆ దెబ్బతోటే 300 కోట్లకు పైగా ఆ సినిమా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ఎవరికి ఎవరు ఇంతమునుపు అంటే గతంలో హీరోస్ కొంచెం ఈగోకి తీసుకొని వాళ్ళ సినిమాలో నేను క్యారెక్టర్ చేయడం ఇలాంటి కొన్ని బేసిస్ ఉండేది. బట్ ఇప్పుడు అలాంటి బేసిస్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ సినిమా ప్రాజెక్ట్ బాగుంటే అండ్ సినిమా బాగుంటే డెఫినెట్గా ఎవరితో చేయడానికైనా
అయినా రెడీ అవుతున్నారు. అందుకోసమనే ఇందులో ఏకంగా నలుగురు స్టార్స్, అంటే ఒక దాంట్లో రజనీని పక్కన పెట్టినా కానీ ముగ్గురు స్టార్ హీరోలు దాంట్లో క్యామియోస్ చేయడానికి రెడీ అయ్యారంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ సౌత్ మార్కెట్ కూడా ఆబ్వియస్గా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. సౌత్ సినిమాలు కూడా గ్లోబల్ లెవెల్లో ఇండస్ట్రీ హిట్స్ కొడుతున్నాయి కాబట్టి సో ఇప్పుడు భాషా భేదం లేకుండా సినిమా అంటే ఒకటే, అది ఇండియన్ సినిమా అనే రేంజ్లో ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ప్రతి ఒక్క యాక్టర్ వచ్చి కూడా యాక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మరి జైలర్ 2లో నలుగురు స్టార్ హీరోస్ ఒకే స్క్రీన్పై కనిపిస్తే ఎలా ఉండబోతుంది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.